ప్రస్తుతం నిన్న జరిగిన అంశాల్లో ఈరోజు ప్రధానంగా మనకు కనపడుతున్న వార్తలు కేటీఆర్ బహిరంగ సభకు సంబంధించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఉప ఎన్నికల గురించి, అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి, అలాగే ప్రధానంగా అతను చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే గ్రూప్ 1 పేపర్కి సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో దీని రిలేటెడ్గా కొన్ని సీట్లు అమ్ముకున్నారు. దాదాపు 1700 కోట్ల స్కామ్ జరిగింది ఈ గ్రూప్ 1 సీట్లకి సంబంధించి. సో ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఒక్కసారి మనం వార్తలోకి వెళ్దాం. సో నిన్న ఏమంటా ఉన్నాడు కేటీఆర్ అంటే ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా, ఆ 10 మందితో రాజీనామా చేయించు, సీఎంకు కేటీఆర్ సూటి సవాల్. ప్రధానంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల ఏదైతే రాజీనామా అంశం ఉందో ఆల్రెడీ స్పీకర్ అయితే ఆమోదం ఇవ్వాల్సిన, ఖచ్చితంగా ఏదైతే కొంత టైం ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళకి ఆమోదం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ కూడా నిన్న కేటీఆర్ సవాల్ విసురుతూ ఉన్నారు. బేసిక్గా ఇది ఒక దోబుచిలాట్లాగా కనపడతా ఉంది. రెండు పార్టీల తప్పిదాలు ఇందులో కనపడతా ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు జరిగింది వాస్తవంగా, కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కొంతమంది మేము పార్టీ మారలేదంటున్నారు, కొంతమంది పార్టీ మారామా లేదా అనేది ఇంకా క్లారిటీ ఎవరు కూడా బహిరంగంగా వచ్చి మాకు నోటీసులు అందాయి, మేము పార్టీలో ఉన్నాము లేదా మారామనేది ఎవరు కంక్లూడ్ చేయట్లేదు. దీని మీద కొంతమంది తెలియకుండానే వాళ్ళు అకౌంట్స్ డిలీట్ చేయడము, లేకపోతే వాళ్ళ ఫోటోలు కాంగ్రెస్ పార్టీతో లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఫోటోల్ని డిలీట్ చేసే ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ అనేది ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ఏ ఎమ్మెల్యే కూడా. ఇక్కడ నేనేమంటా అంటే ఇక్కడ ఉప ఎన్నిక ఎంత ఇంపార్టెంటో ఆ ఎన్నికలో ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే అంశం కూడా నిజంగా ప్రజలకు ఒక క్లారిటీ లేదు ప్రస్తుతానికి. కాంగ్రెస్ పార్టీ మీద అసహనం ఉంది వాస్తవంగా, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం కేసీఆర్ చేసిన పనులు, లేకపోతే గత 10 సంవత్సరాల్లో ఏదైతే మనం అక్కడ చేయలేకపోయామో వాళ్ళు ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు కావస్తూ ఉంది. ఈ 20 నెలల్లో ఏం చేసింది అనే దానికంటే ఏం చేయలేదనేవి చెప్పుకోవడానికి ఎక్కువగా ఉన్నాయి. ప్రజల్లో అసహనం వచ్చింది ఖచ్చితంగా 20 నెలల్లో. కానీ మరి ఇన్ని విషయాలు ఏదైతే కేటీఆర్ నిన్న లేవనెత్తిన విషయాల్లో ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదు, ప్రజల ఆంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకు వాళ్ళు పార్టీ మారినరు, ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు, ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్లోకి పోయిండు. సో నిన్న ఏదైతే గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే సభ జరిగిందో ఆ స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఉన్నది ఈయన. సో ఆయన గతంలో కూడా ఎవరైతే కాంగ్రెస్లో చేరాల్సి వస్తే రైలు కింద తలబెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలే, యూరియా నుంచి గ్రూప్ 1 పోస్టుల దాకా తెగ నమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్లో భారీగా చేరిన గద్వాల్ కాంగ్రెస్ నాయకులు. బేసిక్గా ఇతను ఏం చెప్తా ఉన్నారంటే ఎవరైతే పార్టీ మారితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటూ మారాల్సి వస్తే రైలు కింద తలబెట్టి చనిపోతా అన్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి దమ్ముంటే రాజీనామా చేయండి, బై ఎలక్షన్కి వెళ్దామని చెప్పి కేటీఆర్ సవాల్ చేస్తూ ఉన్నారు. సో అలాగే యూరియా నుంచి గ్రూప్ 1 వరకు ఏకదాటిని అమ్ముకున్నారు. ప్రతిదీ కూడా యూరియాలో కూడా చాలా స్కాములు జరుగుతూ ఉన్నాయని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్గా ఇక్కడ రైతుల విషయానికి వస్తే ఒక్కోసారి ఇక్కడ చూడొచ్చు యూరియాకి సంబంధించి రైతులు ఎంత ఘోషపడుతున్నారంటే దాదాపు ఒక 3 నెలల నుంచి వాళ్ళకి ఘోష తప్పట్లే. మరి దీని మీద ఏ నాయకుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనపడట్లే. ఈ యూరియా కొరత ఉందని రైతులే చెప్తా ఉన్నారు, ఎవరు కాదు, ఏ పార్టీ నాయకుడు చెప్పేది కాదు, ఇది రైతులే యూరియా కొరత ఉందని చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎందుకు ముఖ్యమంత్రి కూడా లేదు, యూరియా కొరత లేదు, పుష్కలంగా యూరియా ఉంది, రైతులు తిన్నదరక్క చేస్తున్నారు, ఇవన్నీ అని కూడా ముఖ్యమంత్రి మనం మాట్లాడడం జరిగింది. అసలు ముఖ్యమంత్రి అనేటోడు ప్రజా సమస్య ఏంటి
నిజంగా సమస్య ఉందా లేదా అనేది ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మనకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి కొంత ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనం మాట్లాడాలి. కానీ ఎలాంటి ఇన్పుట్స్ మనకు తీసుకోకుండా అసలు ఆ యూరియా కొరత ఏంటి పరిస్థితి అనేది, ఆ కనీసం ఎందుకు ఆ యూరియా కొరత వస్తుంది, ఎందుకు రైతులు ఇంతమంది రోడ్డు ఎక్కుతా ఉన్నారు, రోజు చూస్తే చూడండి వీళ్ళందరూ రైతులే. శనివారం రోజు వందలాది మంది రైతులు తరలి రావడంతో ఎక్కడిది కామారెడ్డి జిల్లా బీవీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసేదేం లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేశారంట. ఈ ఏంది పరిస్థితి? తెలంగాణ వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారంటే ఇదా జరిగేది? పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇవ్వడం ఏంది? యూరియాకి పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇవ్వడమా? అంటే పోలీసులు ఇక్కడ గవర్నమెంటా లేకపోతే ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి పోలీసులు ఏమన్నా సుపారీ తీసుకున్నారా? ఏంది? ప్రభుత్వ నాయకులు వచ్చి అక్కడ మాట్లాడాలి, లేకపోతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో స్థానిక సొసైటీ అధికారుల లేకపోతే రైతులకు సంబంధించిన అధికారుల అగ్రికల్చర్ అధికారుల వచ్చి అక్కడ మాట్లాడాలి, పంపిణీ చేయాలి. పోలీస్ స్టేషన్లు అంటే పోలీసుల్ని అండగా పెట్టుకుని లేదా పోలీసులను ఒక సెక్యూరిటీగా పెట్టుకుని టోకెన్లు ఇవ్వడం ఏంది? అంటే నిజంగా ఇక్కడ యూరియా కొరత లేదు, కాసేపు అనుకున్నాం యూరియా కొరత లేదు, మరి ఇంతగానం చేయాల్సిన అవసరమైన పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇవ్వడం. మొన్న చూసాం మనం, ఫుల్ సెక్యూరిటీతో పోలీసు బందోబస్తుతో రైతులకి లైన్లో పెట్టి టోకెన్లు ఇస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే అక్కడ యూరియా కొరత క్లియర్గా కనపడతా ఉంది కదా. మరి ఇప్పటికీ అర్థం కావట్లే అక్కడ యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారని. ఇంతమంది రైతులు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎవరో చెప్పట్లే యూరియా కొరత ఉందన్న విషయం. మరి ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఏదో ఒక బట్టకాల్చి మీద వేయాలన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ఇంకొక పార్టీనో ఒక లైన్ తీసుకొచ్చి ముందు పెడతారు. అట్లా ఏదో కాళేశ్వరం ఇట్లాంటి అంశాలు జరుగుతున్నప్పుడు లేదా గ్రూప్ 1 గొడవలు జరుగుతున్నప్పుడు ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందు పెడతారు. ఒక ఇష్యూని జస్ట్ అట్లా తీసుకొచ్చి ముందు పెడతారు. ఏ ఇష్యూ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ అంశం లేదా కార్ రేస్, ఇవి పెడతారు. వీటికి ఒక క్లారిటీ ఇవ్వరు, జస్ట్ అదొక వార్త కింద ముందు పెడితే ఇవన్నీ మర్చిపోతారు కదా. రైతుల సమస్యలు ఉండవు, ఇవన్నీ లేకుండా దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. కాళేశ్వరం మీద లేకపోతే ఈ కార్ రేస్ మీద లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద వేరే వేరే అంశాల మీద చర్చ పెట్టాలి. ఇవి కనపడవద్దు, రైతుల సమస్యలు కనపడవద్దు, అసలు నిరుద్యోగుల అంశాలు గడవద్దు, లేకపోతే వేరే సమస్యలు ఏమీ కనపడవద్దు, పల్లెల్లో ఉన్న సిచ్యువేషన్స్ కనపడొద్దు, ఏది కనపడొద్దు. కేవలం కాళేశ్వరం మీద మాట్లాడాలి, లేదంటే ఇంకొక అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మాట్లాడాలి. ఇవే మనకు కనపడాలి. ఇవన్నీ కనపడితే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కనపడితే తెలంగాణకు వచ్చే నష్టం చాలా ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీని తిట్టే పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ తిడుతున్నారు, ఇట్లాంటి ఇంకా రేజ్ అయితే తిట్టే పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా వీటి మీద కూడా ఫోకస్ చేయాలి గవర్నమెంట్. ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతా ఉంది? ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతుంటే రైతులు గత 2 నెలలుగా ఇంత ఇబ్బంది పడి మాకు పరిస్థితి కనీసం ఒక యూరియా బస్తా దక్కే పరిస్థితి లేదని ఇంత ఇబ్బందులు పడుతుంటే మరి దీని మీద ఎందుకు ఇప్పటిదాకా ఒక స్పష్టత తీసుకురాలేకపోతున్నారు? కొంతమంది మంత్రులు ఏమంటున్నారు యూరియా కొరత ఉందంటున్నారు, కొంతమంది మంత్రులు యూరియా కొరత లేదంటున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి యూరియా కొరత లేదు అని చెప్తా ఉన్నాడు. మరి అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది? అంటే సరిగ్గా ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదా? మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు సరిగ్గా పనిచేయట్లేదా? లేదా మీ మంత్రులు చక్కగా పనిచేయట్లేదా? లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర నుంచో కింద స్థాయి నాయకుల నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా రావట్లేదా? కేవలం వాళ్ళ స్వార్థంగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? మరి ఇది కూడా ఆలోచించాలి కదా. సో ఖచ్చితంగా దీని గురించి కూడా ఆలోచించాలి. ప్లస్ చూడొచ్చు, ఎవరైతే ప్రాణం తీసిన యూరియా, సొసైటీ వద్ద తోపులాట, డబ్బులు పోగొట్టుకున్న సుమన్, భార్యాభర్తల మధ్య నగదు గొడవ, మనస్తాపంతో రైతు ఆత్మహత్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. యూరియా దొరక్క ఆందోళన, గడ్డి మందు తాగిన రైతు. ఎక్కడిది? సీతక్క ఇలాకాలో. మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడగలగాలి. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు ఫస్ట్.
అసలు యూరియా కొరత ఉందా లేదా అనేది ఒక క్లారిటీ క్లియర్గా కనపడతా ఉంది. యూరియా కొరత ఉంది. ఇది ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళో లేకపోతే ఇంకెవరో చెప్పేది కాదు. ఈడ మన రైతులే చెప్తా ఉన్నారు ఈడ డైరెక్ట్గా. మరి ఇంకా క్లారిటీ ఏం కావాలి మీకు? మరి ఆ యూరియా ఏమవుతా ఉంది? పుష్కలంగా ఉంది అని ఏదైతే ముఖ్యమంత్రి యూరియా గురించి చెప్తా ఉన్నాడో, యూరియా కొరత లేదు, పుష్కలంగా యూరియా ఉంది అని ఏదైతే చెప్తా ఉన్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఆ మిగతా యూరియా ఏమైంది? మరి ఇక్కడ యూరియా కొరత ఉంది క్లియర్గా, మరి ఏమైంది? బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకి మీరేం చెప్తారు? నిజంగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుందా యూరియా? బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, మేము పుష్కలంగా యూరియా ఇచ్చాం, సరిపడగా యూరియా ఇస్తున్నాం, ఏటా ఎంత ఇస్తామో సరిపడగా యూరియా పంపాం. మరి అది బ్లాక్ మార్కెట్కి ఏమన్నా వెళ్తుందా అనేది బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా. మరి అంటే ఇక్కడ బ్లాక్ మార్కెట్ జరుగుతుందా యూరియాకి సంబంధించి? గతంలో కూడా కొంతమంది ఒక ఆటోని పట్టుకున్నారు రైతులందరూ కలిసి, అక్రమంగా తరలిస్తున్న యూరియాకి సంబంధించి. మరి అది ఎక్కడికి వెళ్తుంది యూరియా? సో ఇవన్నీ ఉన్నాయి. క్లారిటీ తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా మనం క్లారిటీగా మాట్లాడాలి. ఏది మాట్లాడినా అందులో బహిరంగంగా పబ్లిక్కి మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న సమస్యలు ఏందని వాస్తవం మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జనం మనల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. మనం వాస్తవాలను దాచిపెట్టి ఏదో దోబూచిలాట్లాగా ఏదో ఇంకొకటి ఏదో చూపించి మాట్లాడితే మాత్రం నడవదు అనేది క్లారిటీ. సో యూరియా కొరత గురించి, అలాగే ఉప ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఉప ఎన్నికల గురించి 10 మంది ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్కి వెళ్దాం, ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ అంటున్నాడు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా పక్కన పెడితే, ఫస్ట్ ప్రజలకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏం చేశాడు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏం చేశాడు ఈ 20 నెలల్లో ఖచ్చితంగా చెప్పాలి కదా. కేటీఆర్ లేదు కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి ఏంటి? కేసీఆర్ బయటకు రాడు, కేటీఆర్ సరిపోతాడు మీకు, ఇది కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని, ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ని ఎన్నుకున్నారు ప్రజలు. మరి అలాంటి టైంలో ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు పెట్టుకుంటారు? ప్రజల తరపున ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చాటి చూపాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు అనేటోడు ప్రజాపక్షాన మాట్లాడతాడనే ప్రతిపక్ష నాయకుడిని పెట్టుకుంటారు. ప్రజలు మాట్లాడలేని అంశాలని ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు తీసుకుపోతాడు ప్రభుత్వం దాకా అని. మరి అలాంటిది ఇప్పుడు ప్రజలే మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది కదా. ప్రజలే వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు చెప్పుకునే పరిస్థితి ఏది? కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తే కేటీఆర్ ఉంటారు. కేటీఆర్ పోనీ ఫుల్గా ఒక పక్షాన మాట్లాడతారా? లేదు. వీళ్ళు ఏదో ఒక రాజకీయ ఎజెండాతో క్రియేట్ అయ్యి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి టైంలో ప్రతిపక్ష నాయకుడు ఏడి అనే పాయింట్ వచ్చినప్పుడు మరి కేసీఆర్ ఇప్పటిదాకా ఏ అంశం మీద మాట్లాడలే, ఏ అంశం మీద బహిరంగంగా మాట్లాడలే. కేటీఆర్ మాట్లాడడం కాదు, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏం మాట్లాడారు? ఇప్పుడు యూరియా కొరత గురించా ఏం మాట్లాడారు? గ్రూప్ 1 సమస్యల గురించి మాట్లాడారా? ఏదో ఆ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ నేనేదో బహిరంగ సభ పెడతానని బహిరంగ సభ పెట్టడం, ఆ బహిరంగ సభలో కూడా అంత ప్రజలకు ఉపయోగపడే మాటలు ఎక్కడా మాట్లాడకపోవడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మరి ప్రజలు గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ప్రజల తరపున నిలబడాలి. నిలబడితేనే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి ఓట్లు వేస్తారా బాబు అని ఆ క్లారిటీ మనకుంటుంది. మరి ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడు అని కూడా ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు రేపు నిజంగా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది మీరు ఎలాగైతే చెప్తున్నారో, సో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా చూస్తారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు మన తరపు నుంచి ఎంతవరకు మాట్లాడాడు అనేది కూడా చూస్తారు కదా. ఇక్కడ కేసీఆర్ అనేది అవుట్రేటెడ్గా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడగలిగితే, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలిగితే ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్తాయి కదా. మరి ఎందుకు ఆ వర్షన్ ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు? ఆ వర్షన్ మీద ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఏదన్నా అంటే కేసీఆర్ బయటికి రావాల్సిన పని లేదు, కేటీఆర్ సరిపోతాడు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికా ఇంకొకరికా మీరు జవాబుదారీ కాదు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు జవాబుదారి కాదు, రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, ప్రజలకి జవాబుదారి. ప్రజలకి చెప్పాలి మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్పాలి క్లియర్గా. అసెంబ్లీకి రండి, చర్చ పెట్టండి వీటి మీద. యూరియా కొరత ఏమైంది, యూరియా ఏమైంది, ఇంతమంది ఇబ్బంది పడుతున్న యూరియాకి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియా వచ్చిందా లేదా, మరి ఇక్కడ ఫుల్గా యూరియా ఉంటే మరి ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, దీని మీద ఒక చర్చ పెట్టండి. మరి ఇవన్నీ కాకుండా ఉప ఎన్నికలకు వెళ్తాం, ఉప ఎన్నికలకు వెళ్తే నిజంగా ప్రజలు ఓటేసే పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ? మరి బీజేపీ కూడా సైలెంటే. బీజేపీ ఇక్కడ ఏమీ కాదు, బీజేపీ ఏదో గెలుస్తుందని కూడా కాదు, బీజేపీ కూడా ఏం మాట్లాడట్లే ఎక్కడా కూడా. బీజేపీ అయితే కంప్లీట్ సైలెన్స్ ఉంది, కంప్లీట్. వాళ్ళ అంతర్గతంగా జరుగుతున్న విషయాలకే టైం లేదు బీజేపీకి. మరి 3 పార్టీల్లో ఇప్పుడు నిజంగా ఉప ఎన్నికలు పెట్టి మళ్ళీ ప్రజల మీద ఈ భారాన్ని రుద్దడం తప్పితే ఉప ఎన్నికలకు పోయి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అసలు ఓపెన్గా కండువా కప్పుకున్న తర్వాత కూడా ఇన్ని రోజులు సాగుతుందంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్ ప్రజలు కూడా క్లియర్గా. కండువాలు ఓపెన్గా కప్పుకుని ఓపెన్గా ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయించుకుంటున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ 10 మంది ఇంకా పార్టీ మారారా లేదా క్లారిటీ ఇవ్వాలంటే ఇంకేం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు కండువా కప్పుకుని తర్వాత ఫ్లెక్సీల్లో ఫోటోలు, కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయించుకున్న తర్వాత కూడా ఇంకా మీరు పార్టీ మారారా లేదా ఈ చర్చ అనవసరం. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంది కదా పార్టీ ఎవరెవరు మారారు అనేది క్లియర్గా. అందరూ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయి. మరి ఇంకేం కావాలి, ఇంకేం ఆధారాలు కావాలి మనకి వాళ్ళ పార్టీ మారారా లేదా అని చెప్పడానికి? ఈరోజు పార్టీ మారారా లేదా అని ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది కాబట్టి మీరు నోటీసులు ఇచ్చారు కరెక్టే, కానీ మీకు తెలియదా వాళ్ళ పార్టీ మారారా లేదా అనేది మీకు అర్థం కావట్లేదా? స్పీకర్ గారు అది డెసిజన్ ఎందుకు పెండింగ్లో పడుతూ ఉంది? దానం నాగేంద్ర గారు నిన్న ఆయన ఏమంటున్నారు, నాకు నోటీసులు అందలేదంటున్నాడు. దానం నాగేంద్ర ఓపెన్గానే ఫ్లెక్స్లు ఎంచుకుంటా ఉన్నాడు. మొన్న వినాయక చవితి రోజు కూడా కాంగ్రెస్ ప్రతి ఫ్లెక్స్లో కూడా దానం నాగేంద్ర ఫోటో ఉంది ఎమ్మెల్యేగా. మరి అలాంటప్పుడు మరి ఇంకా దానం నాగేంద్రకి నోటీసులు అందలేదని ఆయన ఇంకా చిన్నపిల్లాడు ముచ్చట్లు లేకపోతే చిన్నపిల్లాడు కవర్లు చెప్తా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ వింటుంది, ఇక ప్రతిపక్ష పార్టీలు వింటూ చూస్తూ ఉన్నాయి. మరి ఇది కరెక్ట్ కాదు కదా. పార్టీ మారారంటే ఉప ఎన్నిక రావాలి, ఖచ్చితంగా రావాలి, ప్రజలు తేల్చుకుంటారు అది. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తారా, మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారా, లేదా బీజేపీకి వేస్తారా, లేదా ఇంకో కొత్త పార్టీలు వస్తూ ఉన్నాయి కొత్త పార్టీలకి వేస్తారా అనేది సెకండరీ. అది ఫస్ట్ రాజీనామా చేయండి. సో ఇప్పుడు ఆ రాజీనామా చేసిన తర్వాత ఏంటి అనేది కూడా క్లారిటీ. ఎందుకంటే బీఆర్ఎస్ఏ గెలుస్తున్న నమ్మకం కూడా లేదు. అన్నీ చూస్తూ ఉన్నారు కదా ప్రతిదీ కూడా. గతం 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని చూసిన వాళ్ళు ఈరోజు ఇంకా ఆప్షన్ లేక కేటీఆర్ దగ్గరికి వెళ్తున్నారు తప్పితే, ఆప్షన్ లేక, అంతేగాని వేరే ఏమీ లేదు. ఆప్షన్ లేక కేటీఆర్ దగ్గరికి వెళ్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఎవరిని రానియరు లోపలికి. ఏ సమస్య ఉందంటే యూరియా కొరత. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి, కాంగ్రెస్ భవన్ గేట్ దగ్గరికి వెళ్ళి నేను యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాను, నేను లోపలికి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారి కంటే ఇమీడియట్గా 10 మంది పోలీసులు పట్టుకుంటారండి. 10 మంది పోలీసులు పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. లేదా విద్యార్థులు, నిరుద్యోగులు మొన్న చూసాం మనం. కనీసం విద్యార్థులు సమస్యలు చెప్పుకోవడానికి కూడా లోపలికి వెళ్ళొద్దు. నిజంగా జెన్యూన్గా విద్యార్థులు వెళ్ళి అక్కడ నిలబడి నేను నిరుద్యోగిని, నా సమస్యలను నేను లోపలికి వెళ్ళి చెప్పుకోవాలంటే ఈరోజు గాంధీ భవన్కి ఎంటర్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అది. మరి ఇలాంటి తరుణంలో నిజంగా ఉప ఎన్నికలు వస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరికి ఓటేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్ ఉంటాడు, కాంగ్రెస్ నుంచి ఒక క్యాండిడేట్ ఉంటాడు, బీజేపీ నుంచి క్యాండిడేట్ ఉంటాడు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మీద విరక్తి పుట్టే కాంగ్రెస్కి వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ లేక మళ్ళీ కాంగ్రెస్ మీద విరక్తి పుట్టి బీఆర్ఎస్కి వేయాలి. అంతే తప్పితే ఏదో చేస్తారని మాత్రం ఓటు వేయరు, ఒకవేళ వేస్తే పొరపాటున. అంతే తప్పితే ఇంకా వేరే ఏం జరగదు. బీజేపీ అలా చూస్తూ ఉంటుంది అంతే. ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీకి అవసరం లేదు. ఈరోజు అవసరం లేదు బీజేపీకి. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకున్న ఇంటీరియర్ గొడవలు చాలు, వాళ్ళకున్న ఇంటర్నల్ ఇష్యూస్, ఇంటర్నల్ గొడవలు చాలు, వాళ్ళతోనే వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. ప్రజాక్షేత్రం అవసరం లేదు, ప్రజా
అధికారం అవసరం లేదు బీజేపీ వాళ్ళకైతే. కేవలం వాళ్ళకున్న అంతర్గత కుమ్ములాటలు, నాకు ఆ పదవి కావాలి, నాకు ఈ పదవి, ఈ గొడవే తప్పితే క్లారిటీ ఉండదు బీజేపీకి. ప్రధానంగా ముందున్న ఫైరు, ఇది ఆ బీజేపీకి తర్వాత కనపడదు.